హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. టుడే మనం చెప్పుకోయే లెసన్ వచ్చేసి పాలినామియల్స్. ఫస్ట్ పాలినామియల్ బేసిక్ డెఫినేషన్ వచ్చేసి మనం ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ పైన పవర్ యాడ్ చేస్తే చేయాలి. అది ఓన్లీ హోల్ నెంబర్స్ అయి ఉండాలి. అదే పాలినామియల్ అవుద్ది. సపోజ్ మనం వేరియబుల్ అంటే ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ అంటే, పవర్ అంటే దానిపైన ఇక్కడ వచ్చేదాన్ని పవర్ అంటారు. ఇది వేరియబుల్, ఇది వచ్చేసి పవర్. అలాగే హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి 1 2 3 ఆర్ సో ఆన్. అలాగే నెగిటివ్ రావు. హోల్ నెంబర్స్ అంటే ఓన్లీ పాజిటివ్స్ 0 టు స్టార్ట్ అవుద్ది. మనం ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ హోల్ నెంబర్స్ తీసుకొని ఒక వేరియబుల్ మీద పవర్ యాడ్ చేస్తే దాన్ని పాలినామియల్ అంటారు. ఈజీ వే. ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 5x ప్లస్ కాన్స్టాంట్ అంటే సమ్ నెంబర్ ఏదైనా అనుకోండి. సపోజ్ 1 2 3 4 5 6 7 అలా. తర్వాత ఇట్స్ ఈక్వల్ టు పాలినామియల్ అవుద్ది. ఎందుకంటే అది హోల్ నెంబర్ అయింది కాబట్టి, దీని ముందు వచ్చేసి వేరియబుల్ కాబట్టి. అలాగే కింద 3x పవర్ -2 + 5x, ఇది పవర్ ఈజ్ -2 కాబట్టి ఇది పాలినామియల్ కాదు. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ. ఒక వేరియబుల్ మీద హైయెస్ట్ పవర్ ఉంటే అదే డిగ్రీ అవుద్ది. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 5x³ + 2x² + 7x. డిగ్రీ వచ్చేసి 3, ఎందుకంటే హైయెస్ట్ పవర్ మీద 3 ఉంది కాబట్టి. అలాగే 7x పవర్ 5 + 2x³ + 3x² + 8x. డిగ్రీ వచ్చేసి 5, ఎందుకంటే హైయెస్ట్ పవర్ వచ్చేసి వేరియబుల్ పైన 5 వచ్చింది కాబట్టి అది డిగ్రీ 5 అయింది. మనం సింపుల్గా ట్రిక్గా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఏ వేరియబుల్ పైన హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే దట్ ఈజ్ ఆన్సర్ ఆఫ్ ది డిగ్రీ. ఓకే. తర్వాత టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. కాన్స్టాంట్ అంటే సమ్ నెంబర్, పాజిటివ్ నెంబర్స్. ఓకే. తర్వాత అక్కడ ఎక్స్ ఉండదు, ఓన్లీ కాన్స్టాంట్. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ అంటే లీనియర్ పాలినామియల్ అంటే 3x + 2, ఎందుకంటే సమ్ వేరియబుల్ ప్లస్ కాన్స్టాంట్. పవర్ వచ్చేసి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకోవచ్చు. పవర్ వచ్చేసి 1. దిస్ ఈజ్ లీనియర్ పాలినామియల్. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే x² + 3x + 2. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే క్యూబిక్ పాలినామియల్ అంటే x³ + 4x² + 2. ఇక్కడ పవర్ వచ్చేసి 3 ఉంది. దీన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అంటాము. అలాగే దీనిపైన ఎంత హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అంటాం. క్యూబిక్ అంటే ఇది. ఓకేనా. దీంట్లో ట్రిక్ వచ్చేసి C యారో L యారో Q యారో C అంటే కాన్స్టాంట్, నెక్స్ట్ లీనియర్, తర్వాత క్వాడ్రాటిక్, తర్వాత క్యూబిక్. ఇలా మనం ఈక్వేషన్ని డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి జీరో ఆఫ్ పాలినామియల్. టు ఫైండ్ 0, పుట్ ది పాలినామియల్ ఈక్వల్ టు 0, సాల్వ్ ఫర్ x. ఫస్ట్ పాలినామియల్ అంటే
f of x equal to 0. For example, f of x అన్నా p of x అన్నా రెండు ఒకటే. 2x plus 3 equal to 0. x equal to 0 తీసుకున్నాం అనుకో, 2 into 0 plus 3 equal to 0. 3 equal to 0 అవుతుంది. అలా f of x అనేది 0 అవ్వాలి. ట్రిక్ వచ్చేసి when you see ax plus b equal to 0, 0 equal to minus b by a. అంటే ax ప్లస్ b ఈక్వల్ టు 0 అనుకో. ax ఈక్వల్ టు మైనస్ b, x ఈక్వల్ టు మైనస్ b బై a. పాలినామియల్ వేలో x ఈక్వల్ టు 0, అలాగే x ఈక్వల్ టు మైనస్ b బై a. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి రిమైండర్ థీరం ట్రిక్. ఇఫ్ ఏ పాలినామియల్ f of x is divided x equal to a, remainder equal to f of a. For example, f of x అంటే x square plus 3x plus 2 divided by x equal to 1. మనము x అనేది 1 అనుకుంటే f of x equal to 1 అంటే x ఉన్న వాల్యూ ఈజీగా చెప్పాలంటే x ఉన్న పాయింట్లో 1 పెట్టుకోవాలి. f of 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 3 into 1 వస్తుంది. అప్పుడు 1 స్క్వేర్ అంటే 1, 3 into 1 3 ప్లస్ 2, రిమైండర్ వచ్చేసి 0 అవుద్ది, 6 అవుద్ది. రిమైండర్ అంటే తెలుగులో శేషం అని అర్థం. నెక్స్ట్ దీని ట్రిక్ వచ్చేసి మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి x ఈక్వల్ టు 1 అన్నారనుకో, x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇచ్చారనుకో, f of 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 into 1 ప్లస్ 1, అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 1, అప్పుడు 4 అవుద్ది. రిమైండర్ వచ్చేసి 4 అవుద్ది. అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ థీరం. ఇఫ్ f of a ఈక్వల్ టు 0 దెన్ x ఈక్వల్ టు a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఫ్యాక్టర్ అంటే ఈజీగా చెప్పాలంటే ఫ్యాక్టర్ అంటే f of x అనుకో, x అనేది ఫ్యాక్టర్. దెన్ x ఈక్వల్ టు a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఎగ్జాంపుల్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనుకో, చెక్ f of 2 ఈజ్ 0. ఇప్పుడు x ప్లస్లో 2 తీసుకో, అలాంటప్పుడు f of 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 5 into 2 ప్లస్ 6, అప్పుడు 4 ప్లస్ 10 ప్లస్ 6, అప్పుడు 14 ప్లస్ 6 20. సో రిమైండర్ ఈజ్ 20. మీకు ఏ టాపిక్ అయినా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.